దేశ రాజధానిలో గాలి నాణ్యత ప్రమాదకర స్థాయిలో క్షీణిస్తోంది. ఇప్పుడు ఇదే ఢిల్లీ వాసులకు అతిపెద్ద సమస్యగా మారింది. వాయు కాలుష్యం కట్టడికి ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నా గాలి నాణ్యత మెరుగుపడకపోవడంతో ప్రజల్లో ఆందోళన మిన్నంటాయి. కాలుష్యం కట్టడికి కృత్రిమ వర్షమే మార్గమని, ఆ దిశగా కేంద్రం చర్యలు తీసుకోవాలని ఢిల్లీ పర్యావరణ శాఖ మంత్రి కేంద్రానికి లేఖ రాయడం హాట్ టాపిక్ గా మారింది. దేశ రాజధానిలో గాలి నాణ్యత తీవ్ర స్థాయిలో క్షీణిస్తోంది. ఈ నేపథ్యంలో కాలుష్యం కట్టడికి ఢిల్లీ ప్రభుత్వం కఠిన చర్యలను అమలు చేస్తోంది. అయినప్పటికీ వాయు కాలుష్యం తగ్గుముఖం పట్టడం లేదు. ప్రస్తుతం ఢిల్లీలో గాలి నాణ్యత మరింత దిగజారి సివియర్ ప్లస్ స్థాయికి పడిపోయింది. గాలి నాణ్యత క్షీణిస్తుండటంతో ఢిల్లీ ప్రజలు శ్వాస తీసుకోవడానికి సైతం ఇబ్బంది పడుతున్నారు. దీంతో రాజధాని ప్రాంతంలో గ్రేడెడ్ రెస్పాన్స్ యాక్షన్ ప్లాన్ 4ను ప్రభుత్వం అమల్లోకి తెచ్చింది. అత్యవసర, నిత్యావసర వస్తువులను తీసుకువెళ్లే ట్రక్కులు మినహా ఢిల్లీలోకి అనవసరమైన ట్రక్కుల రాకపోకలను నిషేధించారు. మరోవైపు ఢిల్లీ నగరాన్ని పొగమంచు కమ్మేసింది. పొగమంచు కారణంగా ఎదురుగా వస్తున్న వాహనాలు కనిపించని పరిస్థితి నెలకొంది. దీంతో పలు విమానాలు, రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడుతోంది. దేశ రాజధానిలో కాలుష్యం పెరిగిపోయి గాలి నాణ్యత క్షీణిస్తున్న నేపథ్యంలో ఢిల్లీ పర్యావరణ శాఖ మంత్రి గోపాల్ రాయ్ కేంద్రానికి ఓ లేఖ రాశారు. ఈ లేఖలో ఢిల్లీలో వాయు కాలుష్యం నానాటికి పెరిగిపోతుందని, దట్టమైన పొగమంచు కారణంగా గాలి నాణ్యత తీవ్ర స్థాయిలో క్షీణిస్తోందని పేర్కొన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో వాయు కాలుష్య స్థాయిలను ఎదుర్కొనేందుకు కృత్రిమ వర్షం కురిపించేలా కేంద్రం చర్యలు తీసుకోవాలని ఢిల్లీ పర్యావరణ శాఖ మంత్రి గోపాల్ రాయ్ కోరారు. వాయు కాలుష్యం నుంచి విముక్తి పొందాలంటే కృత్రిమ వర్షమే ఏకైక పరిష్కారమని గోపాల్ రాయ్ అభిప్రాయపడ్డారు. ఢిల్లీలో రోజురోజుకు పెరుగుతున్న కాలుష్యం నేపథ్యంలో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సంజీవ్ ఖన్నా కీలక సూచనలు చేశారు. ఢిల్లీలో వాయు కాలుష్యం పెరుగుతున్నందున వీలైతే జడ్జీలు వర్చువల్గా వాదనలు వినిపించాలని సూచించినట్లు వెల్లడించారు. సుప్రీంకోర్టు బార్ అసోసియేషన్ అధ్యక్షుడు కపిల్ సిబల్ కాలుష్యం అంశాన్ని సిజేఐ దృష్టికి తీసుకెళ్లారు. ఈ విషయంలో తక్షణ చర్యలు అవసరమని తెలిపారు. GRPA 4 పరిమితులను పరిగణలోకి తీసుకుని ఢిల్లీలోని కోర్టులు పూర్తిగా వర్చువల్ విధానాన్ని అనుసరించాలని సీనియర్ న్యాయవాదులు కపిల్ సిబల్, గోపాల్ శంకరనారాయణన్, సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా అభ్యర్థించారు. దీంతో ఏ కేసులోనైనా సరే లాయర్లు వర్చువల్ మోడ్లో పాల్గొని తమ వాదనలు వినిపించొచ్చని సిజేఐ జస్టిస్ సంజీవ్ ఖన్నా సూచించారు. మరోవైపు ఢిల్లీ కాలుష్యం అంశంపై కాంగ్రెస్ ఎంపీ శశి థరూర్ స్పందిస్తూ కేంద్రంపై విమర్శలు చేశారు. ఇలాంటి పరిస్థితుల్లో ఢిల్లీ రాజధానిగా కొనసాగాల్సి ఉందా అని ప్రశ్నించారు. ప్రపంచంలోనే అత్యంత కాలుష్య నగరంగా ఢిల్లీ మారిందని, ప్రమాదకర కాలుష్య కారకాలు 4 రెట్లు పెరిగాయని శశి థరూర్ ఆందోళన వ్యక్తం చేశారు. రెండో అత్యంత కాలుష్య నగరం బంగ్లాదేశ్ రాజధాని ఢోకాతో పోలిస్తే ఢిల్లీలో ప్రమాద స్థాయి 5 రెట్లు ఎక్కువగానే ఉందని చెప్పారు. కేంద్ర ప్రభుత్వం మాత్రం దీని గురించి పట్టించుకోవట్లేదని, ఇలాంటి పరిణామాల మధ్య ఢిల్లీని ఇంకా దేశ రాజధానిగా కొనసాగించాలా అని శశి థరూర్ ప్రశ్నించారు. మొత్తానికి ఢిల్లీలో వాయు కాలుష్యం ప్రజలకు ఇబ్బందులు, అనారోగ్యం కలగచేయడంతో పాటు రాజకీయాల్లో సైతం ప్రకంపనలు రేపుతోంది. ఇప్పటికే ఢిల్లీలో వాయు కాలుష్యంపై బీజేపీ, ఆప్ నేతలు పరస్పరం ఆరోపణలు చేసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ ఎంపీ శశి థరూర్ అత్యంత కాలుష్యంతో నిండిపోయిన ఢిల్లీ మన దేశానికి రాజధానిగా ఉండడం అవసరమా అని కేంద్రాన్ని ప్రశ్నించడం హాట్ టాపిక్ గా మారింది. ఢిల్లీలో వాయు కాలుష్యం కట్టడికి కఠిన చర్యలు అమలు చేస్తున్నా గాలి నాణ్యత మెరుగుపడడం లేదు. దీంతో కృత్రిమ వర్షం కురిపించేలా కేంద్రం చర్యలు తీసుకోవాలని పర్యావరణ శాఖ మంత్రి గోపాల్ రాయ్ చేసిన వినతికి కేంద్రం అంగీకరిస్తుందో లేదో చూడాలి.